నెల్లూరు జిల్లా చిప్పలేరు బ్రిడ్జ్ దగ్గర వైసీపీ చలో జువ్వెల దిన్న కార్యక్రమాన్ని అడ్డుకున్నారు పోలీసులు. కేవలం 25 మందికి మాత్రమే అనుమతి ఉంది అన్నారు. దీంతో పోలీసులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ భూములను సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు పిలుపునిచ్చింది వైసీపీ. కావెల్ నుంచి జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ వరకు చలో జువెలదిన్న కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, వైసీపీ నేతలు, మత్స్యకారులు పాల్గొన్నారు. రైట్, మా ప్రతినిధి సురేంద్ర పూర్తి డీటెయిల్స్ మనకు అందిస్తారు. రైట్ సురేంద్ర, దీనిపైన మత్స్యకారులు ఏం చెప్తూ ఉన్నారు? ఈ నెల 12వ తేదీన సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఆ జువెలదిన్న ఫిషింగ్ హార్బర్ లో మొత్తం 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి మత్స్యకారులకు ఇచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో 29 ఎకరాలు ఇటు సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి ఇవ్వాలని చెప్పి ఇస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అయితే నేడు చలో జువెలదిన్న అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కావలి వైసీపీ నేతలంతా కూడా అక్కడికి పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆ జువెలదిన్నకి సంబంధించి ఏదైతే ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి ల్యాండ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి ఇవ్వడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఎక్కడైనా 100 ఎకరాల దాకా కూడా ఇచ్చుకోవచ్చు, కానీ మత్స్యకారులకు సంబంధించినటువంటి భూములలో నుంచి సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి ఇవ్వడం కరెక్ట్ కాదు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది, చలో జువెలదిన్న అనే పిలుపుని. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు వెళుతున్నటువంటి క్రమంలో పోలీసులు 150 మందికి మాత్రం పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. అదే విధంగా లోపలికి వెళ్లేదందుకు అదే సాగర్ డిఫెన్స్ పరిశ్రమను పరిశీలించేందుకు 25 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే భారీ ఎత్తున వైసీపీ నేతలు వెళ్తున్నటువంటి నేపథ్యంలో చిప్పలూరు బ్రిడ్జి వద్ద మటుకు పోలీసులు అడ్డగించి అక్కడ కొంతసేపు వాగ్వాదం నెలకొంది. అక్కడ కొద్దిసేపు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే 150 మందికి అక్కడ వరకే పర్మిషన్ ఉంది. అక్కడి నుంచి లోపలికి వెళ్లాలంటే 25 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది. అందరినీ లోపలికి వెళ్లించే పరిస్థితి లేదని చెప్పి పోలీసులు అడ్డగించడం జరిగింది. అయితే మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అందరినీ వైసీపీ నేతలందరినీ కూడా పంపించాలని చెప్పి చాలా సేపు ఉద్రిక్తత నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టికేలకు వైసీపీ నేతలు తగ్గి ఆ యొక్క పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ నేపథ్యంలో 25 మంది లోపలికి వెళ్లి అక్కడ పరిశీలన చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పరిశ్రమలకు అడ్డు చెప్పడం మా పద్ధతి కాదు, కాకుంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి భూముల్ని సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి కూడా వైసీపీ నుంచి వస్తున్నటువంటి వాదన. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు చలో జువెలదిన్న కార్యక్రమం అయితే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. సుమతి. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.